ఈ వీడియోలో ప్రాఫిట్ అండ్ లాసెస్ స్టేట్మెంట్ అంటే ఏంటో తెలుసుకోవచ్చు. సో ప్రాఫిట్ అండ్ లాసెస్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఏమీ లేదు. సో ముందు వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం, క్వార్టర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. సో సేమ్ అది ఇది కూడా ఒకేలా ఉంటాయి అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు క్వార్టర్స్ అంటే ఏంటి, ఇయర్కి వచ్చి 4 క్వార్టర్స్ అనేవి ఉంటాయి. అంటే సేల్స్ ఎక్స్పెన్సెస్ అనేవి కూడా ఇయర్కి వచ్చి 4 టైమ్స్ అనేది వాళ్ళు చెప్పాలన్నమాట. సో అట్లా కాకుండా ఈ ప్రాఫిట్ అండ్ లాసెస్ స్టేట్మెంట్ ఏంటంటే ఇయర్కి వచ్చి ఒకసారి అనేది ఇస్తారనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే 2024, 25, 26 అని ఉన్నాయి కదా. సో 2026, 24లో ఏమని ఉంది ఇక్కడ 89,000 అనేవి సేల్స్ అనేవి జరిగాయి. అండ్ 2025లో ఏమైంది 96,000 అనేవి సేల్స్ అనేవి జరిగాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 2026 వచ్చేసినప్పటికి 1,00,000 అనేది టచ్ చేసింది అనమాట సేల్స్. సో ఆటోమేటిక్గా ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి కాబట్టి అది పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా చూడండి ఇయర్ ఆన్ బేస్ చేసుకుని ఎవ్రీ ఇయర్ కూడా గ్రో అవుతూనే ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఈ కంపెనీ అనేది మంచిగా గ్రో అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎటువంటి స్టాక్ రికమెండేషన్ కాదు, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నేను జస్ట్ దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని మాత్రమే చెప్తున్నాను. సో గుర్తుపెట్టుకోండి, ఈ కంపెనీ అనేది మంచిగానే గ్రో అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎట్లా అనేది ఒక స్టాక్ అనేది మనం ఆ కంపెనీలో ప్రాఫిట్ అనేది పెరుగుతుందా లేదా అనేది చూడాలన్నమాట.